మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన ఎమ్మెల్సీ పదవికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన రాజీనామాకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత గత ఏడాది సెప్టెంబర్ 3న తన పదవికి రాజీనామా చేస్తూ చైర్మన్ కు లెటర్ ఇవ్వగా తాజాగా కవిత రాజీనామా ఆమోదంపై నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేశారు. లెజిస్లేటివ్ సెక్రటరీ బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంతో సెప్టెంబర్ లోనే పార్టీతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. మండలిలో మాట్లాడిన కవిత భావోద్వేగానికి గురయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరారు. భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని మండలి చైర్మన్ సూచించినప్పటికీ తాజాగా జరిగిన మండలిలో ఆమె తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత రాజీనామాను ఆమోదించారు. రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని మరో ఉప ఎన్నిక రానున్నట్లుగా సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి.